హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంగీత వ్లాగ్స్. నేను ఇవాళ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. తినొచ్చి నా ఫ్రెండ్ రవలి, తినొచ్చి నా ఫ్రెండ్ రేష్మ, మేము ముగ్గురం కలిసి మహారాష్ట్రకి వెళ్తున్నాము. ఏంటి మహారాష్ట్రకి వెళ్తున్నారా అని అనుకోదు. మాకు మహారాష్ట్ర 4 hours or 3 hours జర్నీ అంతే. మేము మా ఫ్రెండ్ కోసం అంత దూరం వెళ్తున్నాము ఆఫ్టర్ 3 yearsకి. సో ఇక్కడ నేను చిన్న పాపతో ఆడుకుంటున్నాను. మేము చెన్నూరు నుంచి సిరివంచకి వెళ్ళే బస్లో ఉన్నాము. చాలా టైర్డ్ అయిపోయి మేము కాసేపు పడుకున్నాము. నా ఫ్రెండ్ అప్పుడే చెన్నూరులో ఎక్కింది కాబట్టి తనకి ఏం అంత టైర్డ్ అనిపించలేదు. మేము చెన్నూరు నుంచి మంచిర్యాలకి ట్రావెల్ చేసినాం కాబట్టి కాసేపు అలా పడుకున్నాము. అలా రిలాక్స్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ క్లిప్ పెడతాను చూడండి. మేము సిరివంచకి వెళ్ళే మధ్యలో కాళేశ్వరం డ్యామ్ వచ్చింది. నాకు కాళేశ్వరం డ్యామ్ చూసినప్పుడు ఫుల్ ఎక్సైటెడ్గా అనిపించింది. దాని గురించి నాకు ఎన్నో మెమోరీస్ ఉన్నాయి కాళేశ్వరం డ్యామ్లో. అంటే మా పేరెంట్స్ తోటి వెళ్ళినప్పుడు, నా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు ఆ వాటర్లో ఎంజాయ్ చేయడం అదంతా వేరే. సో మేము చెన్నూరులో చాలాసేపు వెయిట్ చేసి ఒకటి తీసుకున్నాము. అదేంటంటే నా ఫ్రెండ్ మ్యారేజ్కి మేము వెళ్ళలేదు. 3 years అవుతుంది. తన బాబు పుట్టినప్పుడు కూడా మేము వెళ్ళలేదు. సో చూపిస్తుంది అదే. దానికోసం నేను శారీ అండ్ వాళ్ళ బాబు కోసం డ్రెస్ తీసుకున్నాను. మహారాష్ట్రలో వెహికల్స్ చూడండి ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి. మన దగ్గర ఎల్లో అండ్ కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆటోస్, వీళ్ళ దగ్గర బ్లాక్ కలర్లో ఉన్నాయి. నాకు వెరైటీగా అనిపించింది. సో ఇంకా మేము ఆటో ఎక్కి వెళ్తున్నాము. వెళ్ళే టైంలో అది నేను మా ఫ్రెండ్ వచ్చిన వీడియో, మేము కలిసింది, అది మా కోసం వెయిట్ చేస్తున్న వీడియో తీయలేకపోయినా ఆ ఎగ్జైట్మెంట్లో. సో ఇంకా మేము వచ్చాక నైట్ చాలాసేపు ముచ్చట్లు పెట్టుకొని, అది ఇప్పుడు ఆల్రెడీ లోపల బిర్యానీ కుక్ చేస్తుంది. అంత లోపల మా రవలి బయట ఫిష్ కడుగుతుంది. ఇటు తినే మా సరు కొడుకు ఎంత క్యూట్గా ఉంటాడంటే ఫుల్ క్యూట్గా ఉంటాడు. తిను నా ఫ్రెండ్ సరు. సో తన పేరు సరస్వతి, బట్ మేము సరు అని పిలుస్తాము. ఇగో వాళ్ళ కొడుకు పాపం చాలా ఏడుస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. క్యూట్. వీళ్ళు చాలా రిలాక్స్ అవుతున్నారు చూడండి నా ఫ్రెండ్స్. ఏంటి మీరు ఏం హెల్ప్ చేయరా అంటే, అక్కడ నుంచే నా ఫ్రెండ్ వద్దు, వాళ్ళు వస్తే మొత్తం నా మైండ్ ఖరాబ్ అవుతుంది అనేసి చెప్పింది. సో ఇక్కడ నేను ఏమేమి వండారో చూపిస్తాను. ఫిష్, చికెన్ అండ్ బగారా రైస్ చాలా బాగుండే. మా సరు అలా కుక్ చేస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ తన మెమొరీస్ కోసం మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. చాలాసేపు ముచ్చట్లయిన తర్వాతకి దానికి ఇంకా మేము మ్యారేజ్కి రాలే కాబట్టి మ్యారేజ్ ఆల్బమ్, దానికి ఏమేమి బంగారం పెట్టిరో అదంతా చూపించింది. చాలాసేపు మాట్లాడుకున్నాము. ఇంకా తన బంగారం నా మీద ట్రయల్ చేసింది, ఎలా ఉందో చూద్దామని. చాలా బాగుందని అన్నారు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్. బాయ్.